వనిత విహారానికి స్వాగతం. ఈరోజు వెంగళరావునగర్లోని మిషన్ల షోరూంలో ఉండండి. మిషన్ల స్పెషల్ ఏంటంటే తెలుసా, డిజైనర్ వేర్ శారీస్ చాలా ఫేమస్ ఉంటుంది. సో మనకు ఆ మోడల్ అనేది చూద్దామండి. సో చూసారా, బ్లాక్ కాంబినేషన్స్ శారీ కూడా మనకి ఓవరాల్గా కూడా చాలా బాగుంటుంది. ఇది ఏంటంటే మనకి షిఫాన్ మెటీరియల్ మీద జరీ వర్క్ తీసుకున్నాం. జరీ వర్క్ కూడా మనకి ఏంటంటే శారీ మొత్తం ఓవరాల్గా కూడా మొత్తం జరీ బుటీస్లో తీసుకున్నామండి. అంటే కొంతమంది ఆఫీస్ వేర్కి రెగ్యులర్గా యూజ్ చేసేదానికి కొంచెం ఉంటుంది. ఇదేంటంటే చిన్న చిన్న పార్టీస్ కూడా యూజ్ చేసే విధంగా ఉంటుందన్నమాట. ఈ షిఫాన్ మెటీరియల్ తీసుకున్నాం. దీంట్లో ఏంటంటే మనకి బుటీస్ గోల్డెన్ కలర్ కాంబినేషన్స్లో తీసుకున్నాము. దీంట్లో అక్కడక్కడ మనకి ఏంటంటే కొంచెం ఇచ్చాం అనమాట. ఆ శారీ కూడా మనకి ఓవరాల్గా కూడా ఈ స్టైల్లో ఉంటుంది ఆల్మోస్ట్. సో మనకి బార్డర్ స్టైల్ తీసుకున్నాం. మనకి బార్డర్ చూసారా, మనకి ఏంటంటే ఇది ఫ్యాన్సీ స్టైల్లో వస్తుంది. సో మనకి ఏంటంటే యాక్చువల్గా ఇది శారీలో మనకి ఏంటంటే ప్యాచెస్ స్టైల్ కాకుండా మనకి ఫ్యాన్సీగా ఇలా తీసుకున్నాం. దీనికి మోడల్ కూడా చూసారా, జిగ్జాగ్ టైప్ డిజైన్స్ లాగా మనకి ఒక డైమండ్ షేప్లో అలా పెట్టి ఇచ్చేసుకున్నప్పటికీ లుక్ కూడా మనకి చాలా బాగుంటుంది. బార్డర్ స్టైల్ ఉంటుంది కాబట్టి లుక్ చాలా డీసెంట్గా ఉంటుంది. లుక్ వైజ్ కూడా చాలా మంచిగా కనిపిస్తుంది అనమాట. అదేవిధంగా పళ్ళుకు కూడా సేమ్ ఇదే స్టైల్ తీసుకున్నాము. ఆల్మోస్ట్ మనకి 3 sides కూడా ఇదే బార్డర్ కంటిన్యూ అవుతుంది అనమాట. ఇది ఫ్రిల్స్ పార్ట్ కండి. ఈ ఫ్రిల్స్కి వచ్చేటప్పటికే చూసారు కదా, మొత్తం మనకి ఆల్ ఓవర్ బుటీస్ కాబట్టి ఫ్రిల్స్ దగ్గర ఏంటంటే ఆల్మోస్ట్ కొంచెం ఆఫ్ వర్క్ వస్తుంది కాబట్టి లుక్ కూడా మనకి ఏంటంటే ఫ్రిల్స్ పెట్టినప్పుడు లుక్ గ్రాండ్గా కనిపిస్తుంది. ఆల్మోస్ట్ ఈ కింద కూడా మనకి ఏంటంటే బార్డర్ యాజ్ ఇట్ ఈజ్ కంటిన్యూ అవుతుంది. సో బ్లౌజ్ తీసుకున్నాం అనుకోండి, బ్లౌజ్ ఏంటంటే మనకి ఈ బ్లాక్ ఉంది కాబట్టి కామన్గా ఏంటంటే ఎక్కువ కాంట్రాస్ట్ అనేది ఇష్టపడుతూ ఉంటారు. కానీ మనం ఏంటంటే షెల్ఫ్ కలర్లో తీసుకున్నామండి. షెల్ఫ్ కలర్లో మనకి ఏంటంటే సేమ్ బ్లాక్ యూజ్ చేస్తాము. బార్డర్ అనేది కంటిన్యూ అవుతుంది అనమాట. సో మనం సింపుల్గా ప్యాటర్న్ పెట్టి కుట్టించుకున్నా కూడా చాలా మంచిగా కనిపిస్తుంది. ఇంట్రెస్ట్ అంటే కాంట్రాస్ట్ ఇష్టపడే వాళ్ళకి ఏంటంటే మనకి గోల్డెన్ కలర్ కాంబినేషన్స్, ఈ గోల్డెన్ కలర్ కాంబినేషన్స్లో తీసుకున్నాం అనుకోండి, బ్లౌజ్ చాలా హైలైట్ అవుతుంది అనమాట శారీ కూడా. సో దీని కాస్ట్ కూడా మనకి ఏంటంటే 2200 అలా పడుతుందండి. మరోసారి చూద్దాం. ఇది మనకి ఏంటంటే మెటీరియల్ క్రేప్ మెటీరియల్లో తీసుకున్నామండి. అది కూడా కలర్ కాంబినేషన్ ఏంటంటే బేబీ పింక్ తీసుకున్నాము. అదేవిధంగా షేడెడ్కి వచ్చేటప్పటికి కింద కలర్ కాంబినేషన్ ఏంటంటే డార్క్ పింక్ వచ్చిందనమాట. పైన లైట్ బేబీ పింక్ స్టైల్, కింద వచ్చేటప్పటికి డార్క్ పింక్ కలర్ కాంబినేషన్స్లో అట్లా శారీ ఓవరాల్గా కూడా మనకి ఏంటంటే ప్లెయిన్ డీసెంట్గా షేడెడ్ కాంబినేషన్లో తీసుకున్నాము. ఈ శారీ బార్డర్ వచ్చేటప్పటికి మనకి బార్డర్ బెనారస్ టైప్ బార్డర్ లాగా కాటన్ సిల్క్ తీసుకుని దీంట్లో వర్క్ వీవింగ్ చూసారా, శారీ కూడా హైలైట్ విధంగా మనకి బార్డర్ అనేది హైలైట్ అవుతుంది అనమాట. మొత్తం జరీ వర్క్ వస్తుంది. అదేవిధంగా కుందన్స్ అండ్ మోతీ వర్క్ కూడా మనకి రెగ్యులర్గా ఉంటుంది. పైన కొంచెం షిమ్మర్ ప్యాటర్న్ పెట్టి యూజ్ చేసే విధంగా మనకి ప్యాచెస్ ఇచ్చామండి. కింద ఇంకో 1 side వచ్చి మనకి క్రష్ బార్డర్ తీసుకున్నాము. సో ఆల్మోస్ట్ మనకి ఏంటంటే బార్డర్ అనేది హైలైట్ అవుతుంది అనమాట. అదేవిధంగా పళ్ళు కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ వస్తుంది. మధ్యలో ఏంటంటే మనకి శారీ ఓవరాల్గా ప్లెయిన్గా కాకుండా అక్కడక్కడ ఈ బుటీస్ ఇవ్వడం వల్ల ఏంటంటే శారీ హైలైట్ అనిపిస్తుంది, అంటే కొంచెం గ్రాండ్ లుక్ కనిపిస్తుంది శారీ మొత్తం ఓవరాల్గా కూడా. ఇది పళ్ళు పార్ట్ అండి. అదేవిధంగా ఫ్రిల్స్కి తీసుకున్నాం అనుకోండి. సో ఫ్రిల్స్ పార్ట్ వచ్చేటప్పటికి మనకి నెట్టెడ్లో తీసుకున్నాం అనమాట. నెట్టెడ్లో కూడా మనకి ఏంటంటే ఫ్యాన్సీ నెట్ అండి, రెగ్యులర్గా యూస్ చేసే విధంగా ఉంటుంది. మనకి మెటీరియల్ కూడా చాలా సాఫ్ట్ ఉంటుంది అనమాట మెటీరియల్ కూడా. సో మొత్తం మనకి వర్క్ కూడా మొత్తం ఫుల్ వర్క్ వచ్చింది గ్రాండ్గా. అంటే ఇది మొత్తం మధ్యలో బంచెస్ ఇలా ఇవ్వడం వల్ల ఏంటంటే ఒక ఫ్లవర్ పైన అలా పెట్టినట్టు అనిపిస్తుంది. ఇది అక్కడక్కడ ఇది కొంచెం లైట్గా సింపుల్గా డీసెంట్గా తీశారు. ఈ కిందకు వచ్చేటప్పటికి కొంచెం గ్రాండ్గా అనమాట. మొత్తం ఓవరాల్గా మనకి ఏంటంటే బోర్డర్ స్టైల్లో పైన కింద డౌన్కి వచ్చేటప్పటికి హెవీగా కనిపిస్తుంది. పైన లతల అలికల స్టైల్లో కొంచెం సింపుల్గా లేజీగా ఉంటుంది. వర్క్ కూడా చాలా రీసెంట్గా ఉంటుంది. కిందకు వచ్చేటప్పటికి ఏంటంటే మనకి కట్ బోర్డర్ స్టైల్ తీసుకున్నామండి. సో మనకి ఫాల్ అవసరం ఉండదు ఈ మోడల్కి అయితే. ఇది కట్ బోర్డర్ స్టైల్ ఉంటుంది కాబట్టి శారీ కూడా చాలా ఓవరాల్గా చాలా డిఫరెంట్గా కనిపిస్తుంది అనమాట. ఇది మొత్తం ఫ్రిల్స్ పార్ట్కి వస్తుంది. సో మొత్తం మనకి ఫ్రిల్స్ పార్ట్కి ఈ స్టైల్లో ఉంటుంది కాబట్టి ఓవరాల్గా కూడా చాలా మంచిగా కనిపిస్తుంది. సో మనకి ఓవరాల్గా శారీ చాలా డిఫరెంట్గా మోడల్ చాలా వెరైటీగా కూడా కనిపిస్తుంది. దీని కాస్ట్ కూడా మనకి ఏంటంటే 4500 అలా పడుతుందండి. మరోసారి చూద్దాం. సో మనకి ఇది ఏంటంటే మనం తీసుకున్న శారీ కూడా నెట్టెడ్ స్టైల్ అండి. మామూలుగా యాక్చువల్గా ఏంటంటే షిఫాన్ నెట్టెడ్ స్టైల్లో అలా ఉంటుంది. ఇది కాకుండా జూట్ నెట్టెడ్లో వస్తుంది. మనకి ఈ శారీ హైలైట్ ఏంటంటే బోర్డర్ అండి. బోర్డర్లో కూడా చూసారా మనకి సిల్వర్ వీవింగ్ తీసుకున్నాము. అదేవిధంగా షిమ్మర్ వీవింగ్ స్టైల్
మధ్యలో మనకి ఏంటంటే బ్లాక్ అనేది ఎలివేట్ అయ్యే విధంగా అంటే కొంచెం చిన్న సింపుల్గా బ్లాక్ కాంబినేషన్స్లో తీసుకున్నాము. అదేవిధంగా మన పైన మనకి సీక్వెన్స్ వర్క్ ఇలా తీసుకున్నప్పటికీ శారీ కూడా హైలైట్గా కనిపిస్తుందండి. ఈ మోతీ వర్క్ కూడా మనకి ఈ శారీకి బోర్డర్కి హైలైట్ అవుతుంది అనమాట. అదేవిధంగా మనకి 4 సైడ్స్ కూడా మనకి ఆల్మోస్ట్ శారీ కాబట్టి సో 4 సైడ్స్ కూడా మనకి ఇదే స్టైల్. అంటే ఇది శారీలో హైలైట్ ఏంటంటే బార్డర్ స్టైల్లో ఉంటుంది శారీ కూడా. సో ఆల్మోస్ట్ మనకి ఇదే స్టైల్ వస్తుంది. మధ్యలోకి వచ్చేటప్పటికి ఏంటంటే ఈ నెట్టెడ్ మీద ఆల్మోస్ట్ మనకి కుందన్స్ అనేది ఎక్కువగా ఇచ్చారు. సో ఫ్లవర్ వర్క్ కానీ అలా డీసెంట్ ఇది లేకుండా మొత్తం శారీ ఓవరాల్గా కూడా మనకి కుందన్స్ ఇచ్చేటప్పటికి శారీ చాలా హైలైట్ అవుతుంది అనమాట. ఇది నెట్టెడ్గా ఉంటుంది, ప్లస్ మనకి ఏంటంటే చాలా హైలైట్ హెవీగా కనిపిస్తుంది. మనకి ఫంక్షన్స్ కూడా గ్రాండ్గా కనిపిస్తుంది అనమాట. ఈ మోడల్ ఫ్రిల్స్ పార్ట్ కూడా మనకి ఆల్మోస్ట్ ఇదే స్టైల్లో ఉంటుంది కాబట్టి ఆల్ ఓవర్ డిజైన్. సో కుందన్స్ అనేది కూడా మనకి ఆఫ్ వస్తుంది అనమాట. సో మొత్తం ఆఫ్ వస్తుంది. మధ్య కింద వచ్చే బోర్డర్ కూడా మనకి యాజ్ ఇట్ ఈజ్ అదే బోర్డర్ మనకి కంటిన్యూ అవుతుంది. అదేవిధంగా బార్డర్ కాంబినేషన్స్ తగ్గట్టుగా మనకి కాంబినేషన్స్ ఇచ్చేసేటప్పటికి శారీ చాలా హైలైట్ అవుతుందండి. ఈ మోడల్ కిందంటే మనం 3/4 యూస్ చేస్తాం అనుకోండి, శారీ తగ్గట్టుగా చాలా హైలైట్ అవుతుంది శారీ కూడా. సో మోడల్ ఏంటంటే చాలా డిఫరెంట్గా ఉంటుందండి. దీని కాస్ట్ కూడా మనకి ఏంటంటే 4200 అలా పడుతుందండి. చూసారు కదండి డిజైన్ అయిన శారీస్ని. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుంటాం. థ్యాంక్ యూ. ఈ ప్రోగ్రాం మళ్ళీ చూడాలనుకుంటే యూట్యూబ్/99 టీవీ తెలుగులో చూసేయండి.